హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదే మన చికెన్ 65. దీనిని స్టార్టర్గా, స్నాక్గా, సైడ్ డిష్గా ఇలా ఏ విధంగానైనా తినవచ్చండి. చికెన్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా 1/2 కిలో చికెన్ పీసెస్ని తీసుకొని సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకోండి. చూడండి, ఇలా మీడియం సైజు ముక్కలను కొట్టించుకోండి. చిన్న చిన్న పీసెస్గా కొట్టించుకుంటే ఫ్రై అయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. ఒక ఎగ్గును బీట్ చేసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని చికెన్ ముక్కలు కోట్ చేసుకోండి. కావాలంటే కొద్దిగా వాటర్ని వేసుకొని చికెన్ ముక్కలకి బాగా మసాజ్ చేయండి. మొత్తం అంతా ఇలా బాగా కలిపి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్క పీసెస్ వేసుకోండి. చూడండి, ఇలా మీ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వెంటనే కలపకూడదండి. 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని కలుపుకోండి. క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన వాటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మిగతా వాటన్నింటినీ కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోండి. 5 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 1/2 చెక్క నిమ్మరసం వేసుకోండి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది పూర్తి ఆప్షనల్ అని, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోండి. పెరుగు మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోండి. చూడండి, ఇలా పెరుగు మిక్చర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ చికెన్ 65 రెడీ. చాలా టేస్టీగా అండ్ రుచిగా ఎంతో బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.